ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు. అయితే ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు ఎవరు? ఆహ్, అంటే ఇంతకుముందు సాక్ష్యంలో నేను చెప్పాను కదా! దేవుని కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అలాంటి వారెవరైనా ఉంటే అలాంటి వారిలో నేనొక్కదాన్నని. అయితే ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు నేను మీతో చెప్తాను. అంటే నా దేవుని దగ్గరికి నేనెలా ఆకర్షించబడ్డాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న పాట పాడి నా దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత నా సాక్ష్యాన్ని నేను చెప్తాను. ఓకే. తో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు, మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు, మనసార నిన్నే స్తుతింతును, మనసార నిన్నే స్తుతింతును, బ్రతుకంత నీ సేవనే చేతును, బ్రతుకంత నీ సేవనే చేతును, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. ఓకే. ఇప్పుడు నా సాక్ష్యాన్ని నేను చెప్తాను. అంటే నా దేవుని కోసం నేను నా దేవుని దగ్గరికి ఎలా వచ్చాను అనేది ఇప్పుడు నేను ఆ సాక్ష్యాన్ని చెప్తాను. అసలు నేను ఈ సాక్ష్యం చెప్పకూడదనుకున్నా. ఎందుకంటే ఈ సాక్ష్యం నాకు నా దేవునికి మధ్యలో మాత్రమే ఉండాలనుకున్నాను. అందుకని నేనైతే ఈ సాక్ష్యం చెప్పలేదు. హ్మ్. నేననుకున్న విధంగా సాక్ష్యాలైతే పూర్తయినాయి నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఈ సాక్ష్యం నాకు నా దేవునికి మధ్యలో మాత్రమే ఉండాలనుకున్నాను కాబట్టి ఈ సాక్ష్యం నేను చెప్పలేదు. అయితే కానీ దేవుడు ఈ సాక్ష్యం గురించి ఇంత ఇదిగా ఇన్ని సార్లు నాతో మాట్లాడతారని నేను అనుకోలేదు. ఏదైతే నేను దాచిపెట్టానో ఆ సాక్ష్యం గురించే దేవుడు ఎక్కువ సార్లు నాతో మాట్లాడడం జరిగింది. అంటే చెప్పకూడదని కాదు. నేనేమనుకున్నానంటే ఈ సాక్ష్యం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు చెప్పొచ్చు. లేదు అంటే మా సన్నిధిలో నా వివాహ సాక్ష్యం చెప్పినప్పుడు చివరిలో ఒక 2, 3 మాటలు ఈ సాక్ష్యం గురించి చెప్పేయొచ్చు అనుకున్నా. ఎక్కువగా అయితే ఈ సాక్ష్యం నాకు నా దేవునికి మధ్యలో మాత్రమే ఉండాలనుకున్నా. అందుకనే నేనైతే ఈ సాక్ష్యం చెప్పాలనుకోలా. కానీ ఆ దేవుడు ఈ సాక్ష్యం గురించి ఇంత ఇదిగా నాతో మాట్లాడతారని నేను అనుకోలేదు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యం లేకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన సాక్ష్యాలు ఏమీ కూడా లేనట్లే. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఇంత యథార్థంగా దేవుని ఎదుట నేను భక్తి చేస్తున్నాను అంటే దీనికి కారణం ఈ సాక్ష్యం అనమాట. కాబట్టి ఈ సాక్ష్యం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఇంత ఇదిగా నేను దేవుణ్ణి హత్తుకునేదాన్ని కాదు. అంటే నా దేవుణ్ణి నేను సంపాదించుకునేదాన్ని కాదు. ఈ సాక్ష్యం ద్వారా నేను నా దేవుణ్ణి సంపాదించుకున్నానని ధైర్యంగా చెప్తాను నేను ఈ మాట. ఈ సాక్ష్యం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టి దేన్ని హత్తుకోవాలో దాన్ని హత్తుకున్నా. అంటే పాపాన్ని విడిచిపెట్టి నా దేవుణ్ణి హత్తుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఇది చాలా చాలా అద్భుతమైన సాక్ష్యం అనమాట. అయితే ఆహ్, ఇంకా చెప్పాలి అంటే ఈ సాక్ష్యం లేకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన సాక్ష్యాలేమీ కూడా లేనట్లే. అది నేను చెప్పేది. ఇది చాలా చాలా అద్భుతమైన సాక్ష్యం. ఇప్పుడు నేను నా సాక్ష్యాన్ని చెప్తాను. ఏంటంటే ఒకరోజు పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నేను, అక్క మేము నలుగురం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అయితే పెద్దన్నయ్య ఉండి ఉండి మాట్లాడుతూ వాక్యం స్టార్ట్ చేస్తాడనమాట. అలా 15, 20 నిమిషాల వరకు వాక్యం చెప్పాడు. అయితే పెద్దన్నయ్య ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు వాక్యం? దేవుడు ఎవరు? అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముగించేశాడు అన్నయ్య. ఎక్కడి నుంచైతే అన్నయ్య వాక్యం స్టార్ట్ చేశాడో, అయితే ఫస్ట్ మాట దేవుడు ఎవరు? ఆ మాటే నన్ను పట్టుకుందనమాట. అయితే ఇంకా ఆ మాట నన్ను విడిచిపెట్టి వెళ్ళడంలా, ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉంది. దేవుడు ఎవరు? ఎందుకంటే మేము పుట్టుక క్రైస్తవులం. అయితే దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాకు రావచ్చా? చిన్నప్పటి నుంచి భక్తి చేస్తూ దేవుడు ఎవరో తెలుసు. అలాంటప్పుడు మధ్యలో దేవుడు ఎవరు అన్న ఆలోచన వచ్చింది అంటే అదెలా ఉంటుంది? అవును కదా! ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు మనకు తెలుసు. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం మీరెవరు అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న కూడా అంతే. మరి నా దేవుడిని నేను అలా అడగగలనా? అయితే నేనెప్పుడు కూడా దేవుడిని అడగలేదలా. ఎందుకంటే నాకు ఈ ఆలోచన నన్ను వెంటాడుతున్న ఆ బాధంతా నేనే భరించాను గానీ, ఏ రోజు కూడా దేవుని దగ్గరికెళ్ళి మాట నేను మాట్లాడలేదు. ఆ ధైర్యం నేను చేయలేదు. అయితే ఆహ్, ఈ ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉండేది. అయితే నేను ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయానంటే, చాలా భయంకరమైన పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. చాలా భయంకరమైన ఆలోచనలు నాకు. ఏంటంటే అవి దేవుని మీదే అవన్నీ కూడా. దేవుని మీద భయంకరమైన అవిశ్వాసపు ఆలోచనలనమాట. నేను భరించలేకపోయేదాన్ని. అసలు నా వల్ల అయ్యేది కాదు. అసలా ఒక విధంగా చెప్పాలంటే పిచ్చిదానిలా అయిపోయాను నేను. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాననమాట. ఈ ప్రశ్న ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు ఒక చిన్న ప్రశ్న. కాదిది చిన్నది కాదు పెద్దది. ఈ ప్రశ్న నా జీవితాన్ని మార్చిందని నేను చెప్తాను. అదే దేవుడు ఎవరు? ఈ ప్రశ్న నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళిపోయింది. అయితే ఇంకా ఇంటి దగ్గరున్న, ఆఫీస్‌లో ఉన్న ఇదే ఆలోచన. దేవుడు ఎవరు? దేవుడుంటే మాట్లాడాలి కదా! దేవుడుంటే కనిపించాలి కదా! ఇంకిలాంటి ఆలోచనలనమాట. చాలా అవిశ్వాసంలోకెళ్ళిపోయాను నేను. దేవుని మీద అన్ని భయంకరమైన అవిశ్వాసపు ఆలోచనలు. మనసుకి తీసుకోలేకపోయేదాన్ని నేను. ఎలా ఆలోచించాలో అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి నాకనిపించేది అనవసరంగా పెద్దన్ని చెప్పిన వాక్యం నేను విన్నానే, ఆ వాక్యం వినకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా! ఇలాంటి దేవుని మీద భయంకరమైన ఆలోచనలు నాకు వచ్చేవి కాదు కదా! అని అనిపించేదనమాట. చాలా సార్లు ఇలానే అనిపించింది నాకు. అయితే ఒకసారి అనిపించింది. దేవుని మీదే నాకిన్ని భయంకరమైన ఆలోచనలొస్తున్నాయి కదా! అయితే ఇంక ఈ భూమి మీద దేవుడు నన్నుంచుతారా? నన్ను తీసేసుకుంటారు. ఇంక ఈ భూమి మీద నన్నుంచరు. అని ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉండే. అయితే, అయితే ఇంకా అలానే అలా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అయితే అలా నాకు ఎప్పుడు కూడా దేవుని కోసం గానీ, పరలోకం కోసం గానీ నేనెప్పుడూ ఆలోచించలేదనమాట. ఎప్పుడైతే ఈ ప్రశ్న నాలో వచ్చిందో అప్పటి నుంచి దేవుని కోసం ఆలోచించడం నేను స్టార్ట్ చేశాను. అందుని బట్టి నేనెంతగానో సంతోషించి ఆనందిస్తున్నాను. అయితే అలా దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి మరి నాకు సమాధానం కావాలిగా. ఇటుపక్క అవిశ్వాసపు ఆలోచనలు. అయితే నేను కూర్చొని ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఏంటిలా వస్తున్నాయని. అయితే ఒకరోజు నేననుకుంటున్నా ఎలా దేవుడుంటే ఆహ్, అందరిని రక్షించాలి కదా! పాపం చేసిన వారిని, పాపం చెయ్యని వారిని ఇలా ఎందుకు వేరుపరచాలి? పాపం చేయలేని వారిని రక్షించడం, పాపం చేసిన వారిని రక్షించకపోవడం. ఎందుకిలా? దేవుడు గొప్ప దేవుడు కదా! దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు కదా! దేవుడు అందరి మనసుల్ని మార్చగల సామర్థ్యత దేవునికి మాత్రమే ఉంది కదా! దేవుడు మాత్రమే మార్చగలరు కదా!
మరి దేవుడు అందరిని మార్చుకోవచ్చు కదా! అందరిని మార్చుకొని ఆయన రాజ్యానికి చేర్చుకోవచ్చు కదా! ఎందుకిలా? ఇలాంటి ఆలోచనలనమాట. ఇంకా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. అయితే హ్మ్, మళ్ళీ ఆ! అయితే ఒకరోజు నేను మనసులో ఆలోచించుకుంటున్నా. దేవుని కోసం ఎక్కువగా ఆలోచించకూడదు. దేవుడు అంటే ఎలా దేవుడు దేవుడిని ఎవరు సృష్టించారు? ఇలాంటి ఆలోచనలు మళ్ళీ. మనల్ని సృష్టించింది దేవుడు. దేవుడిని ఎవరు సృష్టించారు? అలా అనమాట. అయితే ఒకరోజు నేను కూర్చొని అనుకుంటున్నా. దేవుడిని ఎవరు కూడా సృష్టించలేదు. ఆహ్, దేవుడు ఎవరి చేత కలుగజేయబడలేదు. దేవుని కోసం ఎక్కువగా ఆలోచిస్తే మనమే పిచ్చోళ్ళమైపోతాం. ఇంకా దేవుని కోసం ఆలోచించడానికి మన జ్ఞానం సరిపోదు అని నాలో నేను ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అలా ఒక దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు నాతో ఎంతగానో మాట్లాడారనమాట. అయితే అలా నా మనసు వాక్యం మీదకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నా ప్రశ్నకి దేవుడు ఒక దైవ సేవకుల ద్వారా సమాధానం ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటు చర్చ్‌లో ఉన్నప్పుడు మా దైవ సేవకులు చెప్పే వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉండేవారు. అలానే ఆఫీస్‌లో ఉన్నప్పుడు దేవుడు యూట్యూబ్‌లో ఒక దైవ సేవకుల్ని చూపించారు. ఆ దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. అయితే చర్చ్‌లో ఉన్నప్పుడు మా దైవ సేవకులివి వాక్యం వింటూ ఉండేదాన్ని. ఆఫీస్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్‌లో చూపించిన దైవ సేవకులు. ఇలా దేవుడు వారిద్దరి ద్వారా దేవుడు ఎంతగానో నన్ను బలపరిచారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక యవ్వన దైవ సేవకుల్ని దేవుడు చూపించారు. వారి ద్వారా కూడా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారనమాట. ఇలా ముగ్గురు దైవ సేవకులు. అయితే ఇలా దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు నాకు ఆన్సర్ వచ్చినా కానీ నన్ను మాత్రం అవిశ్వాసపు ఆలోచనలు విడిచిపెట్టేవి కాదనమాట. మళ్ళీ స్టార్ట్ ఒకటే రీతిలో. ఎలా? నేను మోకరించి ఇంట్లో ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు నాకనిపించేది. అసలు నేను మోకరించి ఎవరికి ప్రార్థిస్తున్నాను? నా ప్రార్థన ఎవరు వింటున్నారు? ఇలాంటివి. మళ్ళీ చర్చ్‌కి వెళ్ళినప్పుడు మందిరంలో కూడా ఆహ్, ఇక్కడ దైవ సేవకులు అక్కడ నిలబడి ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఇక్కడ మేమందరం కూర్చొని ఎవరి కోసం వింటున్నాం? ఏంటిదంతా? ఇలాంటి ఆలోచనలు. అసల నేను ఆరాధనలో ఉండలేకపోయేదాన్ని. నిలబడలేకపోయేదాన్ని. కళ్ళు తిరిగి పడిపోతానేమో! ఎవరైనా నన్ను మోసుకొని వెళ్ళే పరిస్థితి వస్తుందేమో! అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాననమాట. చాలా భయంకరమైన పరిస్థితి. నేను ప్రతి సాక్ష్యాన్ని కూడా చాలా ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ దీని వెనకాల చాలా బాధ. ఇప్పుడు నా బాధని నేను మాత్రమే అనుభవించగలను. ఇప్పుడు మీతో చెప్తే మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు కదా! ఎవరైనా అంతే. ఇప్పుడు మీరైనా మీ బాధని నాతో చెప్తే నేను విని అయ్యో పాపం అని మాత్రమే అనగలను. అంతేగాని మీ బాధని నేను ఫీల్ అవ్వలేను కదా! అందుకనే ఈ సాక్ష్యాలు ఎలా చెప్పాలో అట్టి జ్ఞానమును, అట్టి ఆలోచన దేవుడు నాకు ఇస్తున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా ఈజీగానే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అయితే ఒకరోజు ఇంట్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అనిపిస్తుంది. మోకరించి నేను ఎవరికి ప్రార్థిస్తున్నా? ఎవరు నా ప్రార్థన వింటున్నారు? మళ్ళీ వాక్యం చదువుతున్నప్పుడు అసలు నిజంగా ఈ బైబిల్‌లో ఉన్నవన్నీ జరిగినియా? ఇవన్నీ నిజంగా జరిగినియా? ఇలాంటి ఆలోచనలనమాట. అసలు మోకాళ్ళ మీద ఉండలేకపోయేదాన్ని. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే ఒకరోజు దేవునితో నేను అంటున్నా, యేసయ్యా ఇప్పుడు యోబు గారికి దేవునితో నేను చెప్తున్నా. నేను మాట్లాడుతున్నా ప్రార్థనలో. ఎలా? తండ్రి ఈ భయంకరమైన ఆలోచనలు నన్ను విడిచిపెట్టి వెళ్ళడంలా. ఇప్పుడు యోబు గారికి ఒక శ్రమొచ్చింది. శ్రమొచ్చినప్పుడు యోబు గారు ఎవరి దగ్గరికి వెళ్లారు? మీ దగ్గరికే కదా! దావీదు గారికి ఒక శ్రమొచ్చింది. ఎవరి దగ్గరికొచ్చారు? మీ దగ్గరికే కదా! అలా యోసేపు గారు, అలా బైబిల్ గ్రంథమందు ఎంతమంది భక్తులైతే ఉన్నారో అందరికీ శ్రమ రాగా, సమస్యలు రాగా మీ దగ్గరకొచ్చారు కదా! మరి ఇప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు నా సమస్య ఏంటి? దేవుడు ఎవరు? మరి నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? అయితే దేవునితో ఇలానే అనేదాన్ని. ఇలా ప్రార్థిస్తూ నేనైతే తండ్రి నా సమస్య ఏంటో చెప్పలేకపోతున్నా. నా నోటితో నేను చెప్పలేను. కానీ నా అంతరంగమందు ఏముందో మీకు తెలుసు కదా! అర్థము చేసుకొని నాకు సహాయం చేయు గొప్ప దేవుడవు మీరు యేసయ్యా అని ప్రార్థిస్తూ ఉండేదాన్ననమాట. నన్ను సృష్టించింది మీరు. నన్ను పుట్టించింది మీరు. నాకిలాంటి మైండ్ సెట్‌నిచ్చింది కూడా మీరే. కాబట్టి నా మైండ్ సెట్‌ని మార్చాల్సింది కూడా మీరే తండ్రి.
నేనైతే ఎక్కడికి వెళ్ళను. మీ పాదాల దగ్గరే ఉంటా. బ్రతికితే మీ పాదాల దగ్గర బ్రతకాలి. నిద్రిస్తే మీ పాదాల దగ్గర నిద్రించాలి. ఏదైనా మీ చిత్తం, మీ ఇష్టం. మరణములు, జీవములు మీ చేతిలో ఉన్నవి. అవి తప్పించుట మీ వశం. కాబట్టి మీరేం చేస్తారో ఇంక మీ ఇష్టం అని ఇలా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే ఎలా దేవుడు ఎంత బలపరుస్తున్నా ఆ విశ్వాసపు ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉండే. అలా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ఇలాగే ఆలోచించుకుంటున్నా దేవుడి కోసం. ఏమని? ఏంటి ఇలా అయిపోతున్నాను? ఏంటి నా పరిస్థితి అని. అయితే ఒకరోజు ఒక చర్చిలో నుంచి ఒక వాక్యం వినబడుతుంది. ఏమని? మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను అని. చాలా సంతోషం అనిపించింది ఆ మాటను బట్టి. అయితే అప్పుడు ధైర్యం తెచ్చుకున్నా. మళ్ళీ దేవుడుంటే మాట్లాడాలి కదా! దేవుని స్వరం విన్నాను అంటారు. అందరూ ఎలా వింటారు? అని ఇదొక ఆలోచన. అయితే ఒకసారి మందిరంలో కూర్చున్నప్పుడు మా దైవ సేవకురాలు మాట్లాడుతున్నారు. వాక్యం చెప్తూ ఉన్నారు. అయితే ఒక అధ్యాయం తీయించి చదవమన్నారు. కాకపోతే మా దైవ సేవకురాలు నా వైపు చూసి కోపంగా "నువ్వు చదువు" అన్నారనమాట. నేను మనసులో ఏంటి ఈవిడ మొహమాటం లేకుండా మరీ ఇలా కోప్పడుతున్నారు. చదువు అంటే చదువుతాంగా, ఇంత ఇదిగా చెప్పాలా అనుకున్నా. అయితే ఆ రోజు మా దైవ సేవకురాలు చదవమన్న వాక్యం ఏంటంటే ఎహెజ్కేలు 2వ అధ్యాయము 1వ వచనము నుండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను. అంటే నేను చదివేశాను కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలే. మళ్ళీ అంటే దైవ సేవకురాలు ఏంటిలా అన్నారని బాధపడుతున్నా మనసులో. అలా బాధపడుతూ వాక్యం వైపు చూస్తుంటే నాకు ఈ వాక్యం కనిపిస్తుంది. ఏదైతే చదవమన్నారో అది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఎందుకంటే నా మనసులో ఆ రోజు ఉన్న ఆలోచన అదే. ఏది? దేవుడుంటే ఎలా మాట్లాడతారు? దేవుని స్వరం అసలు ఎలా వింటారు? దేవుడు నా మనసులో ఉన్న ఆలోచనకు ప్రతిగా ఆయన ఇచ్చిన సమాధానం ఇది. చాలా సంతోషం అనిపించింది. అప్పుడే నేను దేవునితో మాట్లాడాను. యేసయ్యా, నేను చక్కగా నిలబడతాను. మీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను. మీరు నాతో మాట్లాడండి అని. అయితే అక్కడితో అదయిపోయింది. అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ నాకొచ్చే ఆలోచనలు. అయితే అస్సలు నాకు మనశ్శాంతి ఉండేది కాదనమాట. కొంచెం ఆఫీస్‌లో ఉన్నప్పుడు బానే ఉండేది. మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ ఈ ఆలోచనలు మొదలనమాట. అస్సలు నాకు ఎలా అనిపించేదంటే ఒకరోజు నా ఫ్రెండ్ అనమాట. హ్మ్. నేం ఆఫీస్ అయితే ఆఫీస్‌లో ఒకరోజు నేను, నా ఫ్రెండు మాత్రమే ఉన్నాం. అయితే వర్క్ ఏమీ లేదు. అంటే కనీసం నాకు పెండింగ్ వర్క్ ఉన్నా చేసుకునేదాన్ని. అయితే ఏమీ లేదు. నా ఫ్రెండ్ చాటింగ్ చేసుకుంటుంది. అయితే నేను నాలో నేనే ఆలోచించుకుంటున్నా. ఎవరి కోసం? దేవుని కోసం. అయితే నేను దేవుని కోసం ఇలా ఆలోచించుకుంటూ ఏంటి ఇంత భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి దేవుని మీద. ఏంటి నా పరిస్థితి? ఏంటి ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను నేను? అసలు ఆ రోజు అన్నయ్య చెప్పిన వాక్యం నేను వినకపోయి ఉంటే ఎంత బావున్ను అని ఇలానే నాలో నేనే ఆలోచించుకుంటూ ఉన్నాననమాట. అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా నా ఫ్రెండ్ వైపు చూసినప్పుడు నా ఫ్రెండ్ అంది, "ఏంటి ఆలోచిస్తున్నావు?" అంది నా వైపు చూసి. "ఏమీ లేదు" అన్నా. అయితే ఆహ్, అలా నా ఫ్రెండ్‌ని చూసినప్పుడు నా ఫ్రెండ్ నవ్వుతూ చాటింగ్ చేసుకుంటుంది. ఎవరితో? తను ప్రేమించిన అబ్బాయితో. అయితే ఆ క్షణంలో నాకేమనిపించిందంటే, నేను కూడా ఎవరినైనా ఇష్టపడి ఉంటే బావుండేది. తనతో చాటింగ్ చేసుకుంటూ తన ఆలోచనలో నేను ఉండేదాన్ని. అప్పుడు దేవుని మీద నాకిలాంటి భయంకరమైన ఆలోచనలు వచ్చేవి కాదు కదా! అన్న ఆలోచన నాకొచ్చింది. అయితే కానీ ఆ ఆలోచన ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అంతే. దేవుడు ఎక్కువ సేపు కూడా ఆ ఆలోచన నాలో ఉండనివ్వలేదు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అలా దేవుడు హ్మ్. అలా నేను ఆలోచనల ద్వారా నాకొస్తున్న ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అలా దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే నా మనసు వాక్యం మీదకి వెళ్ళడం స్టార్ట్ అయ్యిందనమాట. వాక్యాన్ని వినడం స్టార్ట్ చేశాననమాట. బాగా వినేదాన్ని. అయితే దేవుడు ఫస్ట్ నాతో మాట్లాడిన మాట యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. అందులో ఒక లైన్ చదువుతాను. ఏంటంటే,
నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. అంటే మొత్తం 41:10 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కువగా నాతో మాట్లాడిన మాట. హ్మ్. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. అంటే భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. ఎక్కువగా దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ఉండేవారనమాట. అలా అలా నేను దేవునితో మాట్లాడడం, దేవుడు నాతో మాట్లాడడం జరుగుతూ ఉండేది. నేను అడుగుతున్న ప్రతి దానికి దేవుడు నాకు జవాబిస్తూ ఉండేవారనమాట. చాలా సంతోషం అనిపించేది. అయితే అలాంటి సమయంలో దేవుని మీద నాకు ఇలాంటి అవిశ్వాసపు ఆలోచనలు వస్తున్నాయని నేను ఒకరోజు ప్రార్థించాను. యేసయ్యా, మీరు నన్ను విడిచిపెట్టరు కదా! ఎందుకంటే మీ మీదే ఇలాంటి భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి కదా! అవిశ్వాసపు ఆలోచనలు. మరి నన్ను విడిచిపెట్టరు కదా! ఎప్పటికీ నన్ను మర్చిపోరు కదా! అని ఇలా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని ఏడుస్తూ. ఇదంతా కన్నీటి మధ్యలో జరిగింది ఇది కూడా. అయితే ఒకరోజు దేవుడు నాకొక దర్శనం చూపిస్తున్నారు. ఏంటా దర్శనం అంటే, ఒక సార్ ఉన్నారు. సార్ ఎదురుగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఆ స్టూడెంట్స్ మధ్యలో నేనొక స్టూడెంట్‌ని. అయితే అక్కడ నిలబడిన సార్ ఈ స్టూడెంట్స్ మధ్యలో ఉన్న నన్ను లేపి ఏమంటున్నారంటే, నేను నిన్నెప్పటికీ మర్చిపోను. నేను నిన్నెప్పటికీ మర్చిపోను అని ఇలా నాతో చెప్తున్నారనమాట. అక్కడితో దర్శనం అయిపోయింది. అయితే అప్పుడు నాకు అర్థమైన విషయం, నాతో మాట్లాడింది నా యేసయ్యని. అదనమాట. చాలా సంతోషం అనిపించింది ఆ దర్శనాన్ని బట్టి. అలా 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 దేవుడు ఇంకొక మాట ద్వారా నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఏంటది? ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. దేవుడు ఎక్కువగా ఈ మాటను నాతో మాట్లాడుతూ ఉండేవారు. మొర్రపెడుతున్నాను తండ్రి. అయితే మొర్రపెడుతున్నాను తండ్రి. మీరు నాకు ఏ విషయాలైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు నాతో చెప్పండి తండ్రి. తెలుసుకోవడానికి మీ పాదాల దగ్గర నేను సిద్ధం అని. అయితే ఫస్ట్ ఫస్ట్ ఏ విషయం కోసం మొరపెట్టానంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా సాక్ష్యం, ఆ విషయం అనమాట. ఆల్రెడీ ఆ విషయం అందరికీ తెలిసే ఉంటది. నేను దేని గురించి చెప్పానో. చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయి ఉంటదది. అయితే కానీ నేను దాచిపెడుతున్నా అని చెప్పాను గానీ, ఆ విషయం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నా. ఆ విషయం కోసం నేను మొరపెట్టాను. అయితే దేవుడు ఆ విషయంలో చాలా విషయాలు నాకు బయలుపరిచారనమాట. అయితే అది ఇంకా ఇప్పటికీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే దేవుడు ఫస్ట్ ఫస్ట్ నాకు తెలియపరిచిన విషయం, ఆ విషయం కోసం చాలా విషయాలు తెలియపరిచారనమాట. అయితే ఇంకొకటి, దేవుడు ఎవరు అన్న ప్రశ్న దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నేను ఏడ్చిన ఏడ్పు ఒక ఎత్తయితే, అక్కడి నుంచి అంటే ఈ ఇంతకుముందు చెప్పిన సాక్ష్యం ఉంది కదా! ఆ విషయం దగ్గర నుంచి అది నా ప్రయత్నం ముగిసే వరకు నేను ఏడ్చిన ఏడ్పు ఒక ఎత్తనమాట. అది ఫస్ట్ ఫస్ట్ అయితే నేను చాలా భయంకరమైన పరిస్థితి నాది. అందుకని నేను చాలా విషయాల్లో చాలా ఇదిగా ఉంటాను. అండ్ దేవుడు హ్మ్, ఆ విషయం గురించి నాకు అన్ని విషయాలు చెప్పినా గానీ, నేను ఎక్కడన్నా నా స్వంత ఆలోచన ఆధారం చేసుకుంటున్నానేమో అన్న ఒక భయం. అంతే తప్ప ఇంకేం లేదు. అయితే అలాంటి స్థితిలోకి నేను వెళ్ళినా గానీ, ఏ రోజు కూడా దేవుడు ఎవరు? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వెవరు అంటే, తెలిసిన వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వు ఎవరు అని మనం అడగగలమా? అడగలేం కదా! కానీ నా దేవుని దగ్గరికెళ్ళి ఎప్పుడు కూడా నేను అలా అడగలేదు. అలాంటి పరిస్థితి నా దేవుడు నాకు రానివ్వలేదు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ సమయంలోనే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి, నా హృదయాన్ని దేవునికి అర్పించడానికి, నా మార్గాన్ని దేవునికి అప్పగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అయితే ఆ సమయంలో ఎక్కువగా నేను మాట్లాడిన 2 మాటలు ఏంటంటే, ఎందుకంటే నాకెక్కడ ఏడవాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఇంట్లో ఏడుస్తే మా ఇంట్లో అందరూ "ఏమైందమ్మా?" అని అడుగుతారు. అప్పుడు నా పరిస్థితి నేను చెప్పలేను కదా! కాబట్టి ఇంట్లో కూడా నేను చెప్పేదాన్ని కాదు. ఎవరితో కూడా ఈ విషయం నాలో నేనే బాధపడుతూ ఉండేదాన్ని. చర్చ్‌లో ఏడిస్తే "ఏమొచ్చింది నీకంత పెద్ద సమస్య" అంటారు. మరి నేనెక్కడ ఏడవాలి? దేవుని పాదాల చెంతనే ఏడ్చేదాన్ని. అయితే
దేవునితో అలాంటి సమయంలో నేను ఎక్కువగా చెప్పిన మాటలు తండ్రి ఎక్కడ ఏడవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇంట్లో నా వ్యక్తిగత ప్రార్థనలోనూ నేను ఏడవలేను గట్టిగా. సన్నిధిలోనూ నేను ఏడవలేను అని దేవునితో ఎక్కువగా ఎలా చెప్పేదాన్నంటే, ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఏడవాలనిపిస్తుంది తండ్రి నాకు అని దేవునితో ఎక్కువగా ఈ మాట ఒకటి. ఇంకొకటి ఆలోచనలు తట్టుకోలేక దేవుని మీద భయంకరమైన అవిశ్వాసపు ఆలోచనలు అవి నేను తట్టుకోలేక అప్పుడే నేను మాట్లాడిన మాట ఏంటంటే, నా తల గోడకేసి గట్టిగా కొట్టుకోవాలనిపిస్తుంది తండ్రి దేవా యేసయ్యా అని ఎక్కువగా దేవునితో నేను 2 మాటలు చెప్తూ ఉండేదాన్ని. మళ్ళీ అసల దే నేనైతే దీనికి బాధ్యురాలిని కాను. ఎందుకంటే ఇవి నా ఇష్టపూర్వకంగా నాకొస్తున్న ఆలోచనలు కాదు కదా యేసయ్యా! కాబట్టి దీనికి నేను బాధ్యురాలిని కాను. కాబట్టి మీ చిత్తం. నేనైతే ఎక్కడికి వెళ్ళను తండ్రి. మీ పాదాల దగ్గరనే ఉంటా. నాకు మీరు కావాలేసయ్యా. మీరు మాత్రమే కావాలేసయ్యా. మీకోసం నేను మీ దగ్గరికొచ్చాను తండ్రి. నేను మీ పాదాల దగ్గరే ఉంటాను తండ్రి. మరి మీరు నన్నెలా మలుచుకుంటారో, ఎలా మార్చుకుంటారో ఇంకదంతా మీ ఇష్టం తండ్రి అని ఇలా ఏడుస్తూ ప్రార్థించేదాన్ననమాట. రోజు పెద్దన్ని చెప్పిన వాక్యం నేను వినకపోయి ఉంటే నాకు ఈ ఆలోచనలొచ్చేవి కాదు కదా! దేవుని మీద ఇలాంటి అవిశ్వాసపు ఆలోచనలు. నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా! హ్యాపీగా ఉండేదాన్ని కదా! ఎందుకు ఆ రోజు పెద్దన్నయ్య చెప్పిన వాక్యం విన్నాను అని నాలో నేను ఎన్నో సార్లు బాధపడ్డా. కానీ ఒక విధంగా ఆ రోజు మా పెద్దన్నయ్య చెప్పిన వాక్యం నేను వినకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. దేవుడు ఎవరు అన్న మాట ఆ రోజు నన్ను పట్టుకోకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. చాలా బాధపడ్డా. ఎందుకు పెద్దన్నయ్య చెప్పిన వాక్యం నేను విన్నాను అని. కానీ ఆ రోజు మా పెద్దన్నయ్య చెప్పిన ఒక్క మాట, ఆ వాక్యంలో ఆ ఒక్క మాట నన్ను పట్టుకుంది. అందుకనే మనం ఎవరో ఒకరి దగ్గర దేవుని మాట ఒక్క మాటైనా చెప్తే ఆ మాట ఏమో పట్టుకోవచ్చేమో ఎవరో ఒకరిని. నన్ను పట్టుకున్న మాట అయితే మా పెద్దన్నయ్య వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఎవరు అన్న మాట పట్టుకుంది. అది అయితే నేనైతే చాలా బాధపడ్డా ఎందుకు విన్నాను అని. మళ్ళీ అసల దేవుడంటే ఎవరు? సింపుల్‌గా చెప్పాలంటే దేవుడంటే వాక్యం. వాక్యం అంటే దేవుడు అంతే కదా! యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవును కదా! అయితే నాకు నా ప్రశ్నకు జవాబు దొరికినా గానీ నన్ను అవిశ్వాసపు ఆలోచనలు వెంటాడుతూనే ఉండేవి. మరి అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఎంతగానో విడిపించారు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవాది దేవునికి మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను మనసారా నా దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే ఇది నేను చెప్పాలనుకున్న సాక్ష్యం. ఓకే. అయిపోయింది. అయితే ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ఏంటంటే అది దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారనమాట. అది నా వివాహ విషయంలో ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. అంటే ఆ సంపూర్ణమైన బహుమానం ఎవరంటే, ఆ సంపూర్ణమైన శ్రేష్టమైన బహుమానం ఎవరంటే, నేను వివాహం చేసుకోబోయే నా లైఫ్ పార్ట్నర్ అనమాట. అయితే ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ నాకు చాలా విలువైన బహుమానం. ఎందుకంటే ఆ బహుమానం నాకు దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి. అదనమాట. అయితే ఇది నేను చెప్పాలనుకుంది. అయితే ఇప్పటివరకు మా ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తూనే ఉంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.